నమస్కారం అండి. మనకు ఐరాడ్ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ లైవ్ స్టార్ట్ అయింది. సో చాలామందికి చాలా రకాల డౌట్స్ అవుతున్నాయి. సో అన్నిటి గురించి క్లారిఫికేషన్ అండ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో. దీంట్లో మొట్టమొదటగా మనకు వచ్చేసరికి అసలు ఐరాడ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఐరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్. దీనికి వచ్చేసరికి ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారితో పాటు ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, అదేవిధంగా మద్రాస్ ఐఐటి, వీటన్నిటితో కలిపి అన్నీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఆల్ ఓవర్ ఇండియా ఇది స్టార్ట్ అవుతుంది తొందరలో. మన తెలంగాణలో అయితే స్టార్ట్ అయింది. దీనికి వచ్చేసరికి ఫండింగ్ మొత్తం కూడా వరల్డ్ బ్యాంకింగ్ అయితే ఫండింగ్ చేస్తుంది. దీంట్లో ఎన్ఐసి యొక్క వర్క్ ఏంటి అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అండ్ డిజైన్, డెవలప్మెంట్, మ్యాన్ పవర్ సపోర్ట్ లాంటివి ఎన్ఐసి చూసుకుంటుంది. అదేవిధంగా ఐఐటి మద్రాస్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్, డిజైన్, ట్రైనింగ్ అండ్ అనాలసిస్ అండ్ రీసెర్చ్ వర్క్స్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అది ఐఐటి మద్రాస్ చూసుకుంటుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే 4 రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లు ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, హైవే అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్లు కలిపి ఈ ప్రాజెక్ట్ అనేది చేయవలసి ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి ఇది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏవైతే ఎక్కడ జరుగుతున్నాయో అటువంటి బ్లాక్ స్పాట్స్ని గుర్తించి దానికి ఎటువంటి ఆల్టర్నేషన్ తీసుకుని రావాలి, అక్కడ యాక్సిడెంట్ కాకుండా చూడాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇది రీసెర్చ్ చేయబడుతుంది. దీంట్లో ప్రాసెస్ వచ్చేసరికి ఎక్కడైనా యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్ అనగా ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తారో, రెగ్యులర్గా యాక్సిడెంట్ కేసెస్ ఎవరైతే అటెండ్ చేస్తారో, పోలీస్ కానిస్టేబుల్ కానీ, బ్లూ కోట్స్ కానీ, వీరందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ కింద క్యాలిక్యులేట్ చేయబడతారు. వీరేం చేస్తారు అంటే అక్కడ యాక్సిడెంట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఉండే డీటెయిల్స్, ప్రైమరీ డీటెయిల్స్ ఒకటి అప్డేట్ చేస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత మేజర్ డీటెయిల్స్ వారు పోర్టల్ అప్డేట్ చేస్తారు. ఇది వారి లాగిన్ నుంచి చేస్తారు. ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ వర్క్ కంప్లీట్ అయిపోతుందో ఆ ఫైల్ అనేది ఎస్హెచ్ఓ గారికి మూవ్ అవుతుంది. ఎస్హెచ్ఓ గారు దాంట్లో డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని వెరిఫై చేసి ఒకవేళ కనుక వెహికల్ ఇన్స్పెక్షన్కి అవసరమై ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, రోడ్ ఇన్స్పెక్షన్ అవసరం అనుకుంటే కనుక రోడ్స్ అండ్ హైవేస్ డిపార్ట్మెంట్కి, ఒకవేళ కనుక ఆ యొక్క ఇంజురీస్ ఆర్ వారి యొక్క ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక హెల్త్ డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ అనేది ఎస్హెచ్ఓ గారు పెడతారు. ఇవన్నీ రిక్వెస్ట్లు పెట్టి వాళ్ళ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనకు ఈ అనలైజేషన్ అయితే ఉంటుంది. ఈ అనలైజేషన్ వచ్చేసరికి నేషనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో ఈ అనలైజేషన్ అయితే ఉంటుంది మనకు. ఇది ఐరాడ్ యొక్క జస్ట్ నార్మల్ ఇంట్రడక్షన్. దీంట్లో మనకు 2 రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక డెమో అప్లికేషన్, ఒక లైవ్ అప్లికేషన్. డెమో అప్లికేషన్ ఆల్వేస్ మనం దాన్ని వచ్చేసి కేవలం ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే వాడాం. అవసరమైతే మీకు డౌట్ అనిపిస్తే కనుక ప్రాక్టీస్ పర్పస్ మీరు మళ్ళీ డెమో యాప్ వాడచ్చు. ఆల్రెడీ మీ దగ్గర లాగిన్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి డెమో యాప్ సంబంధించినవి. లేదు మేము పర్ఫెక్ట్ అయ్యాము అంటే కనుక మీరు లైవ్ యాప్ ద్వారా మీరు చేయొచ్చు. ఇప్పుడైతే ట్రైనింగ్ సెషన్ కాబట్టి నేను డెమో యాప్ ద్వారానే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే, లెట్స్ చెక్అవుట్. మొట్టమొదట దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఏం చేయాలి అంటే కనుక మనకు క్రోమ్ ఓపెన్ చేసి irad.parivahan.gov.in ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్కి వచ్చేసరికి మీకు లైవ్ క్రెడెన్షియల్స్ కానీ లైవ్ యాప్ చేయడానికి రెడ్ కలర్ ఆప్షన్స్ అవి. ఒకవేళ కనుక మీ ప్రాక్టీస్ అవసరం అనుకుంటే కనుక మీ డెమో యాప్ ద్వారా మీరు చేయొచ్చు.
సో మొదట మనం డెమో యాప్ ద్వారా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ప్రైమరీ డేటా ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మన లొకేషన్కి వెళ్ళి మాత్రమే చేస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మొబైల్ కానీ ట్యాబ్ కానీ మాత్రమే యూజ్ చేయాలి. ఆండ్రాయిడ్ అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మాత్రమే ప్రైమరీ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. మీ సిస్టమ్ నుంచి ఎంట్రీ చేయడానికి పాసిబుల్గా, ఎందుకంటే లొకేషన్ అనేది ట్రేస్ అవుతుంది, అదేవిధంగా ఫొటోస్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు డెమో యాప్ అప్లికేషన్ మాత్రమే వాడాలి. అది మీ ఫోన్లో కానీ ఆఫీస్ ట్యాబ్లో కానీ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు డెమో యాప్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. నా ఫోన్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఐరాడ్ డెమో అప్లికేషన్. ఇంకా మీరు లైవ్ డెమోకి కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే కనుక డెమో యాప్ ఓపెన్ చేయగానే మీకు ఐరాడ్ డెమో అని డైరెక్ట్ కనిపిస్తుంది. అదే కనుక మీరు లైవ్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు అక్కడ డెమో అనేది మాత్రం కనిపించదు. ఇక్కడ ఇది అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ 3 బార్స్ ఉంటాయి. ఇక చూస్తే కనుక లాగిన్, సెట్టింగ్స్, అబౌట్ ఐరాడ్, ప్రెస్ ద రిలీజ్ నోట్స్, హెల్ప్. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇది నడుస్తుంది. దీంట్లో మనకు ఒక డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయగానే మనకు 5 రకాల డిపార్ట్మెంట్లు కనిపిస్తాయి: పోలీస్, ట్రాన్స్పోర్ట్, హైవేస్, హెల్త్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. సో మీరు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వారైతే ఆ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మొదటి నుంచి ప్రాసెస్ చూపిస్తున్నా కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మేజర్ రోల్ ఏదైతే ఫీల్డ్ ఆఫీసర్ రోల్ ఉందో వారి డీటెయిల్స్ నుంచి ఫస్ట్ మొదలు పెడతాను. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్కి వచ్చేగానే నా దగ్గర ఒక ఫీల్డ్ ఆఫీసర్ లాగిన్ ఉంది. ఆ ఫీల్డ్ ఆఫీసర్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాను. మీరు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే కింద క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఇది ఫీల్డ్ ఆఫీసర్ గారి యొక్క హోమ్ పేజ్. దీంట్లో ఇంటర్నెట్, CCTNS, వాహన్ అండ్ సారథి 4 కూడా మొట్టమొదటి కనిపిస్తాయి. అవేంటి అంటే కనుక ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ CCTNS, వాహన్ అండ్ సారథి అండ్ ఇంటర్నెట్ మీకు ఇంటర్నెట్ లేకపోయి ఉంటే కనుక ఇక్కడ మీకు ఇంటర్నెట్ అనేది గ్రీన్ కలర్లో కనిపించే ఇంటర్నెట్ అనేది మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఆ విధంగా రెడ్ కలర్ కనిపించినట్టయితే అది మీకు నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాపర్గా లేనట్టు అనమాట. సో మేము అప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా CCTNS ఇది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్. దీంట్లో క్రైమ్ డేటా మొత్తం కూడా లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా వాహన్ వచ్చేసరికి ఎప్పుడైతే మనం ఒక వెహికల్ నెంబర్ ఇంట్లో ఎంట్రీ చేస్తామో ఆటోమేటికల్లీ ఆ వెహికల్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఆటోమేటికల్లీ దీనిలో ఫెచ్చింగ్ అవుతాయి వాహన్ ఇంటిగ్రేషన్ వల్ల. అదేవిధంగా సారథి అనుకుంటే కనుక ఎప్పుడైతే మనం ఏదైనా పర్సన్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తామో విక్టిమ్ది కానీ అక్యూజ్డ్ కానీ ఆటోమేటికల్లీ ఒక పర్సనల్ డీటెయిల్స్ కానీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో ఆటోమేటికల్లీ ఫెచ్చింగ్ అవుతాయి. సో కాబట్టి వాహన్, CCTNS, సారథి ఈ 3 కూడా ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. దీంట్లో మిగతా అలాగే కిందకి చూస్తే కనుక న్యూ యాక్సిడెంట్ అండ్ రివ్యూ యాక్సిడెంట్ అనేది 2 ఆప్షన్స్ కనిపిస్తాయండి. దీంట్లో న్యూ యాక్సిడెంట్కి వచ్చేసి మనం మొట్టమొదట ఏదైనా యాక్సిడెంట్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి అనుకుంటే కనుక న్యూ యాక్సిడెంట్కి వెళ్ళాలి. లేకపోతే కనుక ప్రీవియస్ యాక్సిడెంట్ డీటెయిల్స్ యొక్క ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి అనుకుంటే కనుక రివ్యూ యాక్సిడెంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా మిగిలిన కిందికి వచ్చేస్తే హోమ్, యాడ్, లిస్ట్, రిక్వెస్ట్ ఏవైతే 4 రకాల బటన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ యాడ్లోకి వెళ్తే కనుక మీరు ఏదైనా ఫైల్లో ప్రీవియస్ డేటా అప్డేట్ చేయాలనుకుంటే కనుక యాడ్ ద్వారా వెళ్ళి అప్డేట్ చేయొచ్చు. అదేవిధంగా లిస్ట్ ప్రజెంట్ ఇప్పటివరకు ఏ కేసులు అయితే మనకు పెండింగ్ ఉన్నాయి, కంప్లీటెడ్ అయ్యాయి, సెర్చ్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకు ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది. అదేవిధంగా రిక్వెస్ట్లోకి వెళ్తే కనుక ఒకవేళ కనుక హాస్పిటల్ నుంచి ఏదైనా పేషెంట్ యొక్క రిక్వెస్ట్
ట్రీట్మెంట్ రిక్వెస్ట్ అవసరమైతే కనుక మీరు రిక్వెస్ట్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అనేది దీంట్లో కనిపిస్తాయి. మనం హోమ్లోకి వెళ్ళేసి న్యూ యాక్సిడెంట్ ద్వారా మనం ముందుకెళ్దాం. న్యూ యాక్సిడెంట్ మనం మొట్టమొదటి ఎప్పుడైతే న్యూ యాక్సిడెంట్ ఓపెన్ చేస్తామో ఆటోమేటికల్లీ ఇక్కడ డేట్ అండ్ టైం అనేది అడుగుతుందండి. యాక్సిడెంట్ డేట్ అండ్ టైం. సో మనకు యాక్సిడెంట్ అనేది ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యాక 10 నిమిషాలకు 15 నిమిషాలకు 1 అవర్కు మనకి దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది. సో ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ యొక్క డేట్ అండ్ టైం అనేది మనం ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం 3:20కి యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాం, సెట్ చేసుకున్నాం. అదేవిధంగా రిపోర్టింగ్ టైమ్ అండ్ డేట్. సో మనకు గంట తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం బ్రీచ్ అయిన తర్వాత ప్రజెంట్ ఇప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నాం. సో ఇప్పటి టైం వచ్చేసరికి 4:20. అదేవిధంగా కిందికి వచ్చేస్తే లొకేషన్. ఎప్పుడైతే ఇక లొకేషన్ ఓపెన్ చేస్తామో ఆటోమేటికల్లీ మన లొకేషన్ డీటెయిల్ దాని యొక్క లొకేషన్ని ఇది ఫెచ్చింగ్ అయిపోయి లోడ్ అవుతుందండి. ఒకవేళ ప్రాపర్గా లోడింగ్ కాకపోయి ఉంటే కనుక ఇక్కడ కింద ఏదైతే మనకు సర్కిల్ ఉందో ఈ సర్కిల్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఈ లొకేషన్ అనేది ప్రాపర్ లొకేషన్ వస్తుంది. నాకు నెట్వర్క్ కనెక్టివిటీ స్లో ఉండడం వల్ల మ్యాప్ సరిగ్గా ఓపెన్ కావట్లేదు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ప్రాపర్ మన లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ కాగానే మనం ఇక్కడ ఓకే నొక్కినట్టయితే కనుక మనకు ఈ లొకేషన్ డీటెయిల్స్ అనేవి మనకు ఆటోమేటికల్లీ అప్డేట్ అయిపోతాయి. అప్డేట్ అయిపోయి ఈ లొకేషన్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఏ ఏరియా అక్కడ దాంట్లో గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఏదైతే అప్డేషన్ అయ్యి ఉందో ఈ లొకేషన్ డీటెయిల్స్ని ఆ విధంగా మనకి ఇక్కడ షో చేస్తుంది. అదేవిధంగా కిందికి వచ్చేస్తే కనుక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేనున్న లొకేషన్కి చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఫేమస్ ప్లేసెస్ ల్యాండ్మార్క్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ ప్రకారము ఇక్కడ మనకు లిస్ట్ అనేది షో అవుతుంది. సో దాని ప్రకారం మనకు ఏది సూటబుల్ ఉంటుందో అది క్లిక్ చేసుకోవాలి. ఇది మల్టిపుల్ కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్మార్క్ నేమ్ నేను మా ఆఫీస్లో ఉన్నాను కాబట్టి NIC నిజామాబాద్ అని చెప్పేసి ఇస్తున్నానండి. నెక్స్ట్ CVRT. మనం ఎప్పుడైతే యాక్సిడెంట్ లొకేషన్కి అయితే విజిట్ చేస్తామో అక్కడ యాక్సిడెంట్ యొక్క CVRT అనేది మనకు కనిపిస్తుంది. ఫ్యాటలా, గ్రీవియస్ ఇంజురీ, లేకపోతే సింపుల్ ఇంజురీ ఆర్ హాస్పిటలైజ్డ్, సింపుల్ ఇంజురీ, నాన్ హాస్పిటలైజ్డ్, నో ఇంజురీ. ఒకవేళ కనుక మనకు ఎవరైనా చనిపోయి ఉంటే కనుక మనము దాన్ని ఫ్యాటల్ కింద చూస్ చేయొచ్చు. అదేవిధంగా తీవ్రమైన దెబ్బలు కానీ గాయాలు కానీ అయి ఉంటే కనుక గ్రీవియస్ ఇంజురీ. సింపుల్ ఇంజురీ అండ్ హాస్పిటలైజ్ అంటే నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తాకి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటే కనుక, కొన్ని అన్నిటికీ దెబ్బలు తాకినా కూడా హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం లేనప్పుడు నాన్ హాస్పిటలైజ్డ్. ఒకవేళ ఎటువంటి ఇంజురీస్ లేకపోతే కనుక ఈ నో ఇంజురీ అనేది మనము ఇక్కడ వాడవలసి ఉంటుంది. సో నేను తీసుకునే సినారియోలో వచ్చేసరికి ఒక ఫ్యాటల్ని చూపిస్తాను కాబట్టి నేను ఫ్యాటల్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఆ యాక్సిడెంట్లో ఎన్ని వెహికల్స్ పార్టిసిపేట్ అయి ఉంటాయో ఆ కౌంట్ మనం ఇలా యాడ్ చేయవలసి ఉంటుంది. మనకున్న వెదర్ కండిషన్స్ కానీ మనకున్న తెలంగాణ యొక్క పరిస్థితుల ఆధారంగా చూసుకుంటే కనుక ఈ కండిషన్స్ వచ్చేసరికి 2, 3, 4 అంతకన్నా వెహికల్స్ ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేసి ఉండవు. కానీ ఒకవేళ మనం నార్త్లో వెళ్ళి ఉంటే కనుక అక్కడ 10, 15 ఇక్కడ ఫాగ్ చాలా ఉంటుంది కాబట్టి 10, 15, 20 కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్నైనా సరే మనం యాడ్ చేయొచ్చు. నేను తీసుకునే సినారియోలో 2 వెహికల్స్ తీసుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ డ్రైవర్ ఇంజూర్డ్ ఆర్ డెత్. ఇక్కడ నేను తీసుకున్న వెహికల్స్ 2 వెహికల్స్ అండి. ఒక వెహికల్ వచ్చేసరికి ఒకటి కారు, ఒకటి వచ్చేసరికి బైక్ తీసుకున్నానండి. దీంట్లో డ్రైవర్ ఇప్పుడు బైక్ మీద 2 ఉంటే కనుక నడిపే వ్యక్తి డ్రైవర్ అండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. బండి మీద ముందు కూర్చుని నడిపే అతను డ్రైవరు, తన వెనుక కూర్చున్న అతను ప్యాసింజర్ కింద క్యాలిక్యులేట్ అవుతారు. అదేవిధంగా ఒకవేళ కనుక బండి మీద 3 కనుక ట్రావెల్ చేస్తున్నట్టయితే కనుక బండి నడిపే అతను డ్రైవరు, వెనుక కూర్చున్న వాళ్ళు ప్యాసింజర్స్ కింద క్యాలిక్యులేట్ అవుతారు.
ఒకవేళ కనుక కార్లో కానీ లారీలో కానీ బస్సులో కానీ ఇద్దరిద్దరు డ్రైవర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కనుక లాంగ్ వెళ్ళే లారీలలో కానీ బస్సులలో కానీ ఇద్దరు డ్రైవర్లు ఉంటే కనుక బస్సు లేదా లారీ నడిపే వ్యక్తి డ్రైవర్ కింద క్యాలిక్యులేట్ అవుతారు. దాని తర్వాత మిగిలిన అందరూ కూడా ప్యాసింజర్స్ కిందనే క్యాలిక్యులేట్ అవుతారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బైక్ యొక్క డ్రైవర్ ఒకతను చనిపోయారు. అదేవిధంగా బండి మీద కూర్చున్న ప్యాసింజర్కి దెబ్బలు తాకాయి. సో నేను ఒక ఇంజూరీ అండ్ ఒక డెత్ పెట్టాను. కార్ ఏదైతే ఉందో కారు కానీ లారీ కానీ సెకండ్ వెహికల్ ఏదైతే ఉందో అది మనకు పెద్ద వెహికల్ కాబట్టి మనకు అది ఎవరో తెలియదు. ఆటోమేటిక్గా హిట్ అండ్ రన్ అనమాట, అంటే గుద్దేసి వెళ్ళిపోయింది. దాని డీటెయిల్స్ మనకు తెలియవు కాబట్టి మనము దాంట్లో ఇంజూర్ అయ్యారో కూడా మనకు తెలియదు కాబట్టి ఇప్పుడే మనం హిట్ అండ్ రన్ కింద పెడతాం అది. సో ఇది మనకు బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ పేజ్ యొక్క బేసిక్ డీటెయిల్స్. ఒకవేళ కనుక ఏదైనా కారు కానీ లారీ కానీ బండి కానీ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులకు తాకినట్టయితే దాన్ని పెడిస్ట్రియన్ అని చెప్పేసి అంటారు. మనకు గ్రామాల్లో కానీ హైవేలలో కానీ చాలా రకాలైన ఇటువంటి యాక్సిడెంట్స్ చాలా జరుగుతాయి. అంటే హైవే మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడ్గా వచ్చే వెహికల్స్ గుద్దడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే ఇక్కడ ఇంజూర్డ్ ఆర్ డెత్ అనేది మనం పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా కిందికి వచ్చేస్తే యానిమల్ అండి. ఈ యానిమల్ వచ్చేసరికి కొన్ని పరిస్థితులలో అడిపందులకు కానీ పందులకు కుక్కలకు తాకి కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ కనుక అటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురై ఉంటే కనుక ఆ యాక్సిడెంట్లో ఎన్ని జంతువులు చనిపోయాయి, అది గొర్రెలైనా కానీ గేదెలైనా కానీ కుక్కలు కానీ పందులు కానీ ఏవైనా కానీ ఆ యాక్సిడెంట్లో ఎన్ని యానిమల్ చనిపోయాయి అని చెప్పేసి ఇట్లా దెబ్బ తాకి అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ పేజ్ అండి. ఈ ఫస్ట్ పేజ్లో మనం ఇంకోసారి చూసినట్టయితే కనుక దీంట్లో మొట్టమొదటగా యాక్సిడెంట్ టైం అండ్ డేట్, రిపోర్టింగ్ డేట్ అండ్ టైం, లొకేషన్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనం మాన్యువల్గా యాడ్ చేయము, ఆటోమేటికల్లీ ఫెచ్ అవుతాయి. అదేవిధంగా ల్యాండ్మార్క్ డీటెయిల్స్ అండి, సివిఆర్టీ, ఫ్యాటల్ అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అండ్ ఇంజురీస్, నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఇంజురీస్ అండ్ డెత్ అండి. ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది ఏంటి అంటే కనుక ఫీల్డ్ ఆఫీసర్స్ గారికి మేము మొట్టమొదట మనం వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ఇవేం పట్టుకుని అప్డేట్ చేయాలా, మేము పేషెంట్ని చూడాలా అంటే మనం పేషెంట్ డీటెయిల్స్ మనకు ఇప్పుడు ఏం అవసరం లేదండి. ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ కింద చూస్తుంటే కనుక కేవలం నెంబర్ ఆఫ్ కౌంట్ అది మనం చూడగానే ఏర్పడిపోతుంది. యాక్సిడెంట్లో ఎంతమందికి దెబ్బలు తాకాయి, ఏమేమైందని చూడగానే ఏర్పడిపోతుంది. సో అక్కడ నెంబర్ ఆఫ్ కౌంట్ని ఎంట్రీ చేసి సరిపోతుంది. మొట్టమొదట టోటల్ డీటెయిల్స్ అనేవి వెంటనే అవసరం లేదు, అది ఇన్వెస్టిగేషన్లో యాడ్ అవుతాయి. సో ఇది ఫస్ట్ పేజ్. ఇక్కడ సేవ్ చేయగానే మనకు ఒక యాక్సిడెంట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇది సెకండ్ పేజ్. ఈ సెకండ్ పేజ్ చూసినట్టయితే ఈ సెకండ్ పేజ్లో ఇమేజెస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇందులో చూస్తే కనుక మెయిన్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ వెహికల్, ఎప్పుడైతే మనకు వెహికల్కి యాక్సిడెంట్ అయిందో ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ వెహికల్ పక్కకు పడిపోయిందా, రోడ్డు మీద ఉందా, ఎక్కడ ఉంది, ఆ ఉన్న ప్లేస్లో సంబంధించిన ఫోటోని ఇక్కడ కెమెరా బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ యూస్ కెమెరా అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఒకవేళ కనుక మీకు గ్యాలరీలో క్లియర్గా చెప్పాలి అంటే గ్యాలరీ నుంచి ఫొటోస్ అప్లోడ్ కావు. సో అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కేవలం కెమెరా యూజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం లొకేషన్లోకి వెళ్ళి మాత్రమే ఫొటోస్ తీయాలి. ఎప్పుడైతే యూస్ కెమెరా క్లిక్ చేస్తామో ఆటోమేటికల్లీ మనకు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇక్కడ రొటేషన్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాని బట్టి. ఇక్కడ మనం ఒక ఫోటో తీసి ఆ వెహికల్ యొక్క రెస్ట్ ప్లేస్ యొక్క వెహికల్ ఫొటోస్ తీసి మనం ఇక్కడ ఓకే చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మనకు 2-3 వెహికల్స్ ఉన్నాయండి. సో మనం 2-3 ఫొటోస్ కూడా దీంట్లో అప్లోడ్ చేయొచ్చు ఒకటే లింక్లో, వెహికల్ లింక్లో. అదేవిధంగా డ్యామేజ్ టు వెహికల్, ఆ వెహికల్కి ఎక్కడ డ్యామేజ్ అయింది, ఫ్రంట్ డ్యామేజా, బ్యాకా, టాపా, బాటమా, లెఫ్టా, రైటా, సో ఆ వెహికల్ సంబంధించిన ఫొటోస్ ఎన్ని ఉంటే ఆ అన్ని ఫొటోస్ కూడా ఈ డ్యామేజ్ వెహికల్ యొక్క ఈ కెమెరా బటన్ యూజ్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా డ్యామేజ్ ప్రాపర్టీ అండి. ఈ డ్యామేజ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఒకవేళ కనుక
యాక్సిడెంట్ వల్ల ప్రాపర్టీ డ్యామేజ్, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చండి, లేకపోతే పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు. ఏదైనా ప్రాపర్టీ డ్యామేజ్ అయి ఉంటే కనుక దానికి సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేయాలి. అబ్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ రోడ్ అండి. ఒకవేళ కనుక ఈ యాక్సిడెంట్ వల్ల ఏదైనా రోడ్ మీద వర్క్ జరిగేటప్పుడు కానీ ఇంకేమైనా కానీ రోడ్డు డివైడర్స్ కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటే కనుక అటువంటి ఫొటోస్ దీంట్లో అప్లోడ్ చేయాలి. జంక్షన్ అండ్ రోడ్ టైప్, ఏదైతే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం ఎటువంటి ప్రాంతం, అది జంక్షనా లేకపోతే ఇంకేదైనా, దానికి సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేయాలి. రోడ్డు సర్ఫేస్ అండి. మనకు రోడ్డు సర్ఫేస్ ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, మట్టి రోడ్డు, ఇలా డిఫరెంట్ రోడ్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క కొన్ని ప్రాంతాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్కిడ్ మార్క్స్, చాలా సమయాల్లో యాక్సిడెంట్ జరిగే టైంలో యాక్సిడెంట్ కాకుండా ఉండడానికి చాలామంది బ్రేక్ కొడుతూ ఉంటారు. అలా బ్రేక్ కొట్టినప్పుడు చాలాసార్లు స్కిడ్ మార్క్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో అటువంటి స్కిడ్ మార్క్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఈ లింక్ ద్వారా మీరు స్కిడ్ మార్క్స్లో అప్లోడ్ చేయవచ్చు. సరౌండింగ్స్ అండి. ఇవి కాక ఇంకేదైనా కనుక సరౌండింగ్ ప్లేసెస్ గురించి అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఈ సరౌండింగ్స్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. ఇవి కాక ఇంకా ఈ యాక్సిడెంట్ సంబంధించిన ఎటువంటి విశేషాలు ఫొటోస్ అయితే కనుక ఈ 3 లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ ద్వారా అప్లోడ్ చేయొచ్చు. ఫైనల్లీ వీడియోస్ అండి. ఇది కనుక యాక్సిడెంట్ సంబంధించిన 10 seconds వీడియో అయితే దీంట్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. అది ఏవేవి అంటే కనుక యాక్సిడెంట్ జరిగిన యొక్క ప్రాంతం, రోడ్డు అండ్ వాహనం గురించి. మరొక వీడియో వచ్చేసరికి దానికి యాక్సిడెంట్ సంబంధించిన CCTV ఫుటేజెస్ కానీ ఇంకేమైనా డ్యామేజ్ ప్రూఫ్స్ కానీ ఉంటే కనుక దానికి సంబంధించిన వీడియోస్. ఇలా 10 సెకండ్ల వీడియోస్ని 1 లేదా 2 వీడియోస్ దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫొటోస్ వర్క్ అయిపోతుందో మనం దీన్ని సేవ్ చేస్తామండి. ఈ సేవ్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఫొటోస్ అప్లోడ్ అయిపోతాయి. ఇక్కడ వరకు ఫిల్లో ఇది బేసిక్ 2 pages ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బేసిక్ పేజెస్ అంటారు వీటిని. ఈ బేసిక్ పేజ్ ఖచ్చితంగా మనం లొకేషన్లోకి వెళ్ళి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మనకు లొకేషన్లో చూడగానే ఆటోమేటికల్లీ తెలుస్తాయి కాబట్టి వితౌట్ ఎనీ ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఖచ్చితంగా లొకేషన్కి వెళ్ళి మాత్రమే చేయాలి. ఎప్పుడైతే ఆ బేసిక్ డీటెయిల్స్ అయిపోతాయో మనకు ఆటోమేటికల్లీ యాక్సిడెంట్ ఐడి అనేది మనకు సేవ్ అయిపోతుందండి. సేవ్ అయ్యాక దీంట్లో జనరల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ డీటెయిల్స్, ప్యాసింజర్ డీటెయిల్స్ ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. దీంట్లో ఏవైతే ఉన్నాయో మనకు ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటికల్లీ తెలిసినట్టు దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మొట్టమొదట జనరల్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే కనుక లోకల్ బాడీ అండి. ఈ లోకల్ బాడీ ఏంటి అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశము కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందా, మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా, పంచాయతీ పరిధిలోకి వస్తుందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నేను కార్పొరేషన్ పరిధి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొలిజన్ టైప్ అండి. సో ఇక్కడ కొలిజన్స్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది, చాలా డిఫరెంట్ రకాల సినారియోస్ ఉంటాయండి. అంటే వెహికల్ టు వెహికల్, వెహికల్ టు పెడెస్ట్రియన్, వెహికల్ టు బైసికల్, వెహికల్ టు ట్రైసికల్, వెహికల్ టు యానిమల్ డ్రైవెన్ కార్ట్ అనగా ఎడ్ల బండ్లు ఇలాంటివి, వెహికల్ టు ఆబ్జెక్ట్ అంటే గోడ గుద్దుకోవడం కానీ, స్తంభాలకు గుద్దుకోవడం కానీ లాంటివి, ఇంకా చెట్టు గుద్దుకోవడం లాంటివి. సెల్ఫ్ స్కిడ్ అండి, అంటే తనకు తానై పడితే కనుక. సో ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కాబట్టి ఏదైతే సినారియో మన యాక్సిడెంట్కి సూటబుల్ అవుతుందో దాని ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక కొన్నిసార్లు మల్టిపుల్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా ఎలా అంటే కనుక ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు, అయితే సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, స్పీడ్గా ఒక లారీ కానీ ఇంకా బస్సు కానీ ఇంకేదో పెద్ద వెహికల్ వస్తూ ఒక కారుకు గుద్ది ఆ కారు వచ్చి ఈ సైకిల్కి గుద్ది లేదా పక్కకు రోడ్డు మీద నడుస్తున్న వ్యక్తికి గుద్ది ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు అప్పుడు వెహికల్ టు పెడెస్ట్రియన్, వెహికల్ టు వెహికల్, అయితే వెహికల్ టు బైసికల్, వెహికల్ టు వెహికల్, ఈ విధంగా 2-3 సినారియోస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ సెలెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. మనకు ఏదైతే సినారియో తీసుకున్నామో అది మనం వెహికల్ టు వెహికల్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నాం. కొలిజన్ నేచర్, యాక్సిడెంట్
ఎటువంటి వాహనాల ద్వారా జరిగింది, దాని తర్వాత కొలిజన్ అంటే ఎలా జరిగింది, దేనికి తాకింది, అంటే మెయిన్ రీజన్ ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది. హెడ్ ఆన్ కొలిజన్ అంటే డైరెక్ట్ వచ్చి తాకడం, హిట్ పార్క్డ్ వెహికల్, హిట్ ట్రీ, హిట్ ఫిక్స్డ్ యాజ్ స్టేషనరీ ఆబ్జెక్ట్, హిట్ ఫ్రమ్ బ్యాక్, హిట్ ఫ్రమ్ సైడ్, రన్ ఆఫ్ రోడ్, ఓవర్టర్న్, స్కిడ్డింగ్, ఇలా వివిధ రకాల ఆప్షన్స్ ఉంటాయండి. దీంట్లో మనం చూస్ చేసుకుంది వచ్చరికి హిట్ ఫ్రమ్ బ్యాక్ అనేది చూస్ చేసుకుంటాం. అంటే మనకు మోటార్ సైకిల్ వెళ్తుంది, వెనుకకి వచ్చి కారు కానీ లారీ కానీ తాకింది కాబట్టి హిట్ ఫ్రమ్ బ్యాక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం, ఓకే చేస్తున్నాం. అదేవిధంగా ఇనిషియల్ అబ్జర్వేషన్ ఆఫ్ యాక్సిడెంట్ సీన్, ఎప్పుడైతే మనకు ఫీల్డ్ ఆఫీసర్గా అక్కడ ఆ లొకేషన్ విజిట్ చేస్తారో అక్కడ దానికి సంబంధించిన ఒక ప్రైమరీ రీజన్ అయితే మనకు తెలుస్తుంటుంది. అది ఏంటి అంటే కనుక ఆల్కహాల్ అబ్యూస్ వల్ల జరిగిందా, క్యారింగ్ పీపుల్ ఇన్ లోడ్ వెహికల్, ఎక్కువ పీపుల్ని క్యారీ చేయడం వలన, చేంజింగ్ లైన్, డేంజరస్ ఓవర్టేకింగ్, డిస్ట్రాక్షన్ టు డ్రైవర్, డ్రైవింగ్ అగైనెస్ట్ ఫ్లో ఆఫ్ డ్రగ్ అంటే ఆపోజిట్ రావడము, డ్రగ్స్ అబ్యూస్, హై స్పీడ్, ఇంటేటివ్ టర్న్, ఇంజ్యూర్డ్ యాక్సిడెంట్ డ్యూ టు రోడ్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ది ఈ విధంగా రకరకాల రీజన్స్ అనేవి ఉంటాయి. సో మనకు చూజ్ చేసుకున్న ప్రకారం అయితే మనకు డేంజరస్ ఓవర్టేకింగ్ కానీ మనం ఓవర్ స్పీడింగ్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నేను హై స్పీడ్ అనేది చూజ్ చేస్తున్నాను. ఇవి మల్టిపుల్ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. వెదర్ కండిషన్, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన ఆ టైంలో ఆ ప్రాంతంలో వెదర్ అనేది ఎలా ఉంది అంటే నార్మల్గా ఉందా, లేకపోతే ఫాగ్ పడుతుందా, క్లౌడీ మబ్బులు పట్టి ఉందా, లేకపోతే సన్నగా వర్షం పడుతుందా, లేకపోతే హెవీ వర్షం పడుతుందా, ఫ్లోటింగ్ జరుగుతుందా, ఈ విధంగా రకరకాలైన ఆప్షన్స్ ఉంటాయండి వెదర్ కండిషన్స్. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి మన దానికి ఏదైతే సూటబుల్ అవుతుందో, అక్కడ ఏం జరిగిందో మన యాక్సిడెంట్ కేసులో. సో ఫైన్, అక్కడ ఎటువంటి నార్మల్ వెదర్ కండిషన్ ఉంది. అదేవిధంగా లైట్ కండిషన్, డే లైట్ అండ్ డార్క్నెస్ విత్ పూర్ స్ట్రీట్ లైట్, విత్ నో స్ట్రీట్ లైట్, విత్ స్ట్రీట్లెస్ ఆన్. సో నేను డే టైం అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా యాక్సిడెంట్ యొక్క స్పాట్, ఈ యాక్సిడెంట్ స్పాట్ అనేది ఏ ప్రాంతంలో ఉంది, కమర్షియల్ జోన్లో ఉందా, స్కూల్ జోన్లో ఉందా, హాస్పిటల్ జోన్లో ఉందా, ఇన్స్టిట్యూషనలా, మార్కెటా, రెసిడెన్షియలా, ఈ విధంగా మల్టిపుల్ జోన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దీన్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. నేను ఓపెన్ అనేది చూస్ చేసుకుంటున్నాను. విజిబిలిటీ అండి, ఈ విజిబిలిటీ ఏదైతే ఉందో యాక్సిడెంట్ అయిన టైంలో డ్రైవర్ గారికి ఏదైతే రోడ్డు యొక్క విజిబిలిటీ ఎంత దూరం కనిపిస్తుంది అనేది ఇక్కడ అడుగుతుంది. అంటే ఇక్కడ ఫాగ్ పడుతుంది అనుకోండి, మనకు ఏదైతే విజిబిలిటీ ఉందో 25 మీటర్స్ కన్నా బిలో ఉంటుంది. అదే కానీ వర్షం పడుతుంటే కానీ 50-25 మీటర్స్ బిట్వీన్లో ఉంటుంది. అదే నార్మల్ వెదర్ అయి ఉంటే కనుక 75 to 100 మీటర్స్ డిస్టెన్స్లో ఒక రోడ్ అనేది మనకు కనిపిస్తుంది. సో నేను చూస్ చేసుకుని నార్మల్ వెదర్ కండిషన్స్ కాబట్టి 100 మీటర్స్ అండ్ అబోవ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇది థర్డ్ పేజ్, ఇది ఫిల్అప్ చేయగానే సేవ్ నొక్కగానే మనకు ఈ పేజ్ అనేది సేవ్ అయిపోతుందండి. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వెహికల్లో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ఇది ఫోర్త్ పేజ్ అండి. దీంట్లో డీటెయిల్స్ అడుగుతుంది. వెహికల్ యొక్క కేటగిరీ ఏంటి, ఇప్పుడు ఏదైతే మనం వెహికల్ డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ వెహికల్ మోటరైజ్డ్ వెహికలా, నాన్ మోటరైజ్డ్ వెహికలా అనేది ఇక్కడ అడుగుతుందండి. ఇంకా మోటరైజ్డ్ వెహికల్ అయితే కనుక దాని డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నాన్ మోటరైజ్డ్ అయితే కూడా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ అనేవి దీంట్లో ఎంట్రీ చేయాలి. మోటరైజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేటస్, ఆ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు తెలుసా తెలియదా, లేకపోతే వితౌట్ రిజిస్ట్రేషన్ ఉందా అనే డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుందండి. అదే కనుక మనకు ఇది 2-వీలర్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి మనకు దాని యొక్క వెహికల్ డీటెయిల్స్ అనేది తెలుసు. మనం నెక్స్ట్ కేసులో వచ్చేసరికి నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి అది హిట్ అండ్ రన్, అప్పుడు అన్నోన్ అనేది పెడతా ఉంటాము. సో ఫస్ట్ నౌన్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ నాకు తెలుసు కాబట్టి నౌన్ అనేది పెట్టాను. ఓకే, ఇక్కడ హిట్ అండ్ రన్ ఆఫ్ పెట్టాను, ఆ హిట్ అండ్ రన్ కాదు కాబట్టి ఈ వెహికల్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసరికి TS16EX3757. నా వెహికల్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేశానండి. ఎప్పుడైతే నెంబర్ ఎంటర్ చేస్తానో ఇక్కడ వాహన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్లీ నా వెహికల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. అంటే ఇంజన్ నెంబర్ ఏంటి, చేసిస్ నెంబర్ ఏంటి, కలరు, నా అడ్రస్,
ఈ విధంగా టోటల్ డీటెయిల్స్ కూడా మనకి దీంట్లో అప్డేట్ అయిపోతాయి. ఇక్కడ డిస్పోజిషన్ అంటే కనుక ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వెహికల్ని మనం నడిపించుకుంటూ తీసుకెళ్ళగలుగుతామా, నీడ్ టు బి టోడ్ ఆర్ కెనాట్ బి టోడ్, అంటే టోయ్ మాత్రమే చేయాలా లేకపోతే టోయ్ లేకుండా ఎటు పనికి రాకుండా పోతుందా అని. సో నేను నీడ్ టు బి టోయ్ అని పెట్టాను. మాన్యూవర్ ఆఫ్ యాక్సిడెంట్ అండి, అంటే ఈ యాక్సిడెంట్ జరిగేటప్పుడు ఈ యొక్క వెహికల్ ఏం చేస్తుంది అంటే లెఫ్ట్ టర్న్ తీసుకుంటుందా, ఆటోమేటికలీ స్ట్రైట్ వెళ్తుందా, ఓవర్టేక్ చేస్తుందా, ఏం పార్కింగ్ చేసిందా, రివర్స్ అవుతుందా. సో ఈ విధంగా మల్టిపుల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. నేను ఈ వెహికల్ 2-వీలర్ అనేది నేను ఏం పెడుతున్నానంటే కనుక వెహికల్ ముందుకు ఎటువంటి ఓవర్టేక్ చేయకుండా ముందుకు వెళ్తుంది, వెనుక ఏదైతే అన్నోన్ వెహికల్ ఏదైతే ఉందో అది వచ్చి తాకింది కాబట్టి గోయింగ్ ఎహెడ్ నాట్ ఓవర్టేకింగ్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వెహికల్ డ్యామేజ్ అనేది ఎక్కడ జరిగింది, ఫ్రంటా, రేరా, టాపా, లెఫ్టా, రైటా, మల్టిపుల్ డ్యామేజ్ ఆర్ నో డ్యామేజ్, టోటల్ డ్యామేజ్. సో దీన్ని నేను రేర్ డ్యామేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి గుద్దింది కాబట్టి చాలా కేసెస్లో రేర్ డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా మల్టిపుల్ డ్యామేజ్ అని కూడా చూస్ చేసుకున్నాను. ఇది మల్టిపుల్ చాయిస్ కాబట్టి మల్టిపుల్ ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వచ్చు కాబట్టి 2 ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే నొక్కగానే మనకు ఆటోమేటికల్లీ అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఈ వెహికల్ అనేది అక్యూజ్డ్ విక్టమా, మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్యూజ్డ్ వెహికల్, విక్టిమ్ వెహికల్ కొన్ని సమయాల్లో వెంటనే తెలియవు, ముఖ్యంగా హిట్ అండ్ రన్ కేసులలో. సో అక్కడ మనం నాట్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకు ప్రాపర్గా సీసీ క్యామ్ త్రూ ఏదో ఒకటి త్రూ తెలిసింది అనుకోండి, దాని ప్రకారం మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేసులో ఇంకా ఏం తెలియదు కాబట్టి నాట్ నోన్ అనేది మనం చూస్ చేస్తున్నాం. లోడ్ కేటగిరీ ప్యాసింజర్స్ ఆర్ గూడ్స్ అండి, మనకు బైక్స్ ఆల్వేస్ ప్యాసింజర్ క్యారియరే అండి. ఒకవేళ ప్యాసింజర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఓపెన్ అవుతుంది, అదేంటి అంటే లోడ్ కండిషన్. ఆ లోడ్ కండిషన్ ఏంటి అంటే చూడండి, ఎక్సెస్ ప్యాసింజర్స్ నార్మల్లీ లోడెడ్, ఎంటీ, నాట్ నోన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ రైడ్ చేస్తున్నారనుకోండి, అది ఎక్సెస్ ప్యాసింజర్ కింద పడుతుంది. అదే ఇద్దరే కూర్చుని వెళ్తుంటే కనుక బండి మీద అది నార్మల్లీ లోడెడ్. ఒకవేళ కనుక డ్రైవర్ ఒకరే నడిపించుకుంటూ సింగిల్గా ఉన్నారు అంటే ఎంటీ, లేకపోతే దానికి సంబంధించి మనకి ఎటువంటి డీటెయిల్స్ తెలియకపోయింటే కనుక నాట్ నోన్ కూడా పెట్టవచ్చు. అదే ఒకవేళ కనుక దీంట్లో గూడ్స్ వెహికల్ అయి ఉంటే కనుక ఇక్కడ వేరే ఆప్షన్స్ వస్తాయి, అంటే ఎక్సెస్ గూడ్స్ ఓవర్ హైట్, గూడ్స్ రేర్ ఓవర్ హ్యాంగింగ్, గూడ్స్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్, నార్మలీ లోడెడ్, ఎంటీ, నాట్ నోన్. ఈ విధంగా గూడ్స్ వెహికల్స్కి వస్తాయి. కానీ మనకి ప్యాసింజర్ వెహికల్ కాబట్టి ప్యాసింజర్ చూస్ చేసుకుని నార్మలీ లోడ్ అంటే ఇద్దరున్నారు కాబట్టి నార్మలీ లోడెడ్ అనేది పెట్టాను. ఓకే. ఇంకా నెక్స్ట్ టాప్ రైట్ కార్నర్లో నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది. నెక్స్ట్ కొట్టగానే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ డీటెయిల్స్ అనేది దీంట్లో అడుగుతుందండి. నేషనాలిటీ ఇండియన్, ఇంజూరీ టైప్, ఈ యొక్క పర్సన్కి ఇంజురీస్ అయ్యాయా, ఎటువంటి ఇంజురీస్ అయ్యాయి అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేనైతే దాంట్లో పెట్టిన కేసు ప్రకారం అయితే ఒక ఇంజురీ యొక్క ఫ్యాటల్ అనేది పెట్టాను, అంటే ప్యాసింజర్ని ఫ్యాటల్ కింద చూపిస్తాను. సార్ డ్రైవర్ ఫ్యాటల్ అయ్యాడు, ప్యాసింజర్ అనేది ఇంజురీ మాత్రమే అయ్యారు. సో ఇది డ్రైవర్ డీటెయిల్స్ కాబట్టి బ్యాక్ ఇంజురీ, చెస్ట్ ఇంజురీ అనేది పెట్టి ఇక్కడ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ఉంటే కనుక మల్టిపుల్ డ్యామేజ్ కూడా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఈ విధంగా పెట్టుకుని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా నేచర్ ఆఫ్ ఇంజురీ, ఇక్కడ ఎటువంటి ఇంజురీ జరిగింది, సివియర్ కోమా, వూండ్స్ అండ్ కట్, అన్నోన్. ఒకవేళ మనకు కొన్ని సమయాల్లో మనకు చూస్తే మైనర్గా కనిపిస్తాయి కానీ మనకు తర్వాత డీటెయిల్స్ ఎగ్జామిన్ చేశాకనే యొక్క ఇంజురీ డీటెయిల్స్ అవి మనకు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితులలో అన్నోన్ ప్రజెంట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఈ కేసులో నేను పెట్టేది సివియర్ కోమా అనేది నేను పెట్టాను. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఒకవేళ ఆ టైంలో కనుక సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే కనుక డ్రైవింగ్ చేసి సెల్ ఫోన్ మాట్లాడుతుంటే కనుక ఎస్ అని, వాడకపోతే నో అని, తెలియకపోతే నాట్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సివియారిటీ, ఈ యొక్క పర్సన్ చనిపోయాడు కాబట్టి నేను ఫ్యాటల్ అనేది చూస్ చేసుకున్నాను. సీట్ బెల్ట్ ఆర్ హెల్మెట్, ఇది మనకు ఒకవేళ కనుక ఆ పర్సన్ కార్లో ప్రయాణిస్తున్నట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా, ఒకవేళ బైక్ మీద ఉన్నట్టయితే కనుక హెల్మెట్ క్యారీ చేశాడా లేదా అనేది ఇక్కడ అడుగుతుంది. సో నేను నాట్ నో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండి,
ఒకవేళ తాగి నడిపిస్తున్నట్టయితే కనుక ఎస్, లేకపోతే నో. మనకు తెలియకపోయి ఉంటే కనుక నాట్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి హాస్పిటల్కి ఈ యొక్క ఇంజురీని ఎలా షిఫ్ట్ చేశారు అంటే 108లో షిఫ్ట్ చేశారా, ప్రైవేట్ అంబులెన్స్లో షిఫ్ట్ చేశారా, ప్రైవేట్ వెహికల్లో షిఫ్ట్ చేశారా, నాన్ హాస్పిటలైజ్, కొన్ని సమయాల్లో హాస్పిటలైజేషన్ కార్ అన్నమాట, అటువంటిప్పుడు నాన్ హాస్పిటలైజ్డ్, లేకపోతే వాళ్ళు సొంతంగా వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళారా అనేది ఇక్కడ అడుగుతుంది. సో మనం కామన్గా ఎక్కువ సార్లు 108 యూజ్ చేస్తాం కాబట్టి 108 అంబులెన్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. హాస్పిటలైజేషన్ డిలే అండి, ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిన టైంకి హాస్పిటల్లో జాయిన్ అయిన టైంకి ఈ మధ్య డిలే ఎంతసేపు ఉంది, 30 మినిట్సా, 30 మినిట్స్ టు 1 అవరా, 1 నుంచి 2 అవర్సా, 2 అవర్స్ కన్నా ఎక్కువనా, దీనికి సంబంధించిన టైమింగ్ అనేది మనం దీంట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా లైసెన్స్ నెంబర్ అండి, ఎప్పుడైతే మనం ఇక్కడ లైసెన్స్ ఆ యొక్క డ్రైవర్ యొక్క లైసెన్స్ నెంబర్ దీంట్లో ఎంటర్ చేసి సారథి క్లిక్ చేస్తామో ఆటోమేటికల్లీ టోటల్ డీటెయిల్స్ కూడా దీంట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు సారథి టోటల్గా ఇంటిగ్రేషన్ కాలేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు, నెంబర్ కొట్టట్లేదు. ఈ విధంగా నేమ్, క్లాస్ ఆఫ్ వెహికల్, జెండర్, మొబైల్ నెంబర్ ఆటోమేటికల్లీ అన్నీ కూడా లైసెన్స్ నెంబర్ కొట్టగానే దీంట్లో అప్డేట్ అయిపోతాయి. దాని తర్వాత కనుక ఒకవేళ కనుక ఇవి కాక ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ మైక్ మీద క్లిక్ చేసినట్టయితే రికార్డింగ్ ఆప్షన్ అడుగుతూ ఓకే చేయగానే ఆటోమేటికల్లీ దీంట్లో రికార్డింగ్ అనేది అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ సేవ్ అండి, ఇక సేవ్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ఫస్ట్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేవి అప్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వెహికల్ ఓపెన్ చేస్తే సెకండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాలి. మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారము సెకండ్ వెహికల్ హిట్ అండ్ రన్ కాబట్టి మనం మోటరైజ్డ్ వెహికల్ చూస్ చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ స్టేటస్ అన్నోన్, అంటే మనం దాని యొక్క వెహికల్ డీటెయిల్స్ తెలియదు కాబట్టి అన్నోన్ పెట్టుకోవాలి. హిట్ అండ్ రన్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆటోమేటికల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ హిట్ అండ్ రన్ 11 అని చెప్పి ఆటోమేటికల్లీ అప్డేట్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ తర్వాత మనము ఆ యొక్క వెహికల్ డీటెయిల్స్ అప్లోడ్ అయ్యాక ఎడిట్ ఆప్షన్ ద్వారా దీన్ని మనం అప్డేట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ ఈ యొక్క డ్రైవర్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. మనకు వెహికల్ డీటెయిల్స్ తెలియనప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ సేవ్ చేయగానే ఆటోమేటికల్లీ సేవ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేస్తే ప్యాసింజర్ అండి, ఇప్పుడు నేను ఫస్ట్ వెహికల్ మీద ప్యాసింజర్ ఉన్నారని చెప్పాను. సో ఆ ప్యాసింజర్ ఇక్కడ ఆప్షన్కి వెళ్తే కనుక వెహికల్, ఈ యొక్క ప్యాసింజర్ అనేది ఇంజ్యూరీ అయిన ప్యాసింజరు ఏ వెహికల్ మీద ఉన్నారు అనేది ఇక్కడ అడుగుతుందండి. ఈ హిట్ అండ్ రన్ వెహికల్లోనా లేకపోతే ఈ యొక్క బైక్లోనా అని చెప్పేసి అడుగుతుంది. దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్, జెండర్, ఆక్యుపేషన్, తన యొక్క వర్కింగ్ ఏంటి, ఫార్మరా, హౌస్ కీపరా, పొలిటీషియనా, స్టూడెంటా, అన్ఎంప్లాయిడా, వర్కరా, స్మాల్ బిజినెస్ ఓనరా, ఈ విధంగా దాని యొక్క ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సివిఆర్టీకి వచ్చేసి ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎంత సివిఆర్టీ అయింది తనకు అని చెప్పేసి చూజ్ చేసుకోవాలి. గ్రీవియస్ ఇంజురీ అనేది చూజ్ చేసుకుంటున్నాను. ఇంజురీ టైప్ వచ్చేసరికి బ్యాక్, చెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మోడ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్, ఈ వ్యక్తిని కూడా హాస్పిటల్కి ఎలా షిఫ్ట్ చేశారు అనేది ఇక్కడ అడుగుతుంది. 108 అంబులెన్స్లో హాస్పిటలైజేషన్ డిలే వచ్చేసరికి 1 అవర్ లోపు షిఫ్ట్ చేశారు. నేచర్ ఆఫ్ ఇంజురీ వచ్చేసరికి అన్నోన్ ఎట్ ప్రజెంట్. ప్యాసింజర్ పొజిషన్ అంటే ఈ యొక్క ప్యాసింజర్ అనే అతను ఇక్కడ ప్యాసింజర్ ఫ్రంట్ సీట్లో ఉన్న పిలియన్ సీటా, రేర్ సీటా, బస్ ప్యాసింజరా, అంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాకుండా ప్యాసింజర్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. ఒకవేళ బ్యాక్ ట్రక్ ఆర్ పికప్, బస్ ప్యాసింజర్ బస్సు యాక్సిడెంట్ అయి ఉంటే కనుక, ఫ్రంట్ సీట్ కార్లో డ్రైవర్ పక్కన కూర్చుంటే కనుక, అదర్ ఇది కాకుండా ఏదైనా ఉంటే కనుక, పిలియన్ రైడర్ అంటే బైక్లో వెనక కూర్చుంటే కనుక,
రేర్ సీట్, కార్లో కానీ బస్సులో కానీ వెనుక కూర్చుని ఉంటే కనుక. పిలియన్ రైడర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను బండి మీద కాబట్టి. సీట్ బెల్ట్, ఈ పర్టికులర్ పర్సన్ సీట్ బెల్ట్ ఆర్ హెల్మెట్ పెట్టుకున్నాడా లేదా మనకి ఏ విషయం తెలిస్తే ఆ విషయం అప్డేట్ చేయాలి. నాట్ నోన్. ప్యాసింజర్ యాక్షన్, ఈ ప్యాసింజర్ అనే పర్సన్ యొక్క యాక్షన్ ఎలా ఉంది యాక్సిడెంట్ అయ్యే టైంకి. అలైటింగ్, బోర్డింగ్, బస్సు ఎక్కడం కానీ, బస్సులో ఫాలింగ్ చేయడం కానీ, సిట్టింగ్ కూర్చోవడం కానీ, స్టాండింగ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ యాక్షన్స్ ఉన్నాయి. దీంట్లో సిట్టింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే బండి మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి సిట్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఏజ్ వచ్చేస్తే కనుక ఆ యొక్క ఇంజురీ యొక్క ఏజ్ అనేది దీంట్లో అప్డేట్ చేయాలి. మొబైల్ నెంబర్, ఆ ఇంజురీ యొక్క మొబైల్ నెంబర్ ఏంటి అనేది దీంట్లో అప్డేట్ చేయాలి. నేషనాలిటీ ఇండియన్ ఆర్ ఫారినర్. ఇక్కడ అడ్రస్. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకేమైనా మనం అవసరమై ఉంటే కనుక దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ సేవ్ కొట్టగానే మనకు ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా టోటల్ సేవ్ అయిపోయింది. అంటే ఒక ఫైల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. ఈ సేవ్ అయ్యాయా లేదా మనకి ఏమేమి డీటెయిల్స్ అప్డేట్ చేసామని ఈ విధంగా రివ్యూ చూడొచ్చు. ఏ విధంగా అంటే కనుక వ్యూ ఎంటర్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే కనుక మనకు దీంట్లో టోటల్ డీటెయిల్స్ కూడా మేము ఏదైతే అప్డేట్ చేస్తామో ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే కనుక యాక్సిడెంట్ ఐడి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, యాక్సిడెంట్ డేట్ అండ్ టైం, రిపోర్టింగ్ టైం, లొకేషన్, ల్యాండ్మార్క్ డీటెయిల్స్, సివిఆర్టీ, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పార్టిసిపేటెడ్, లోకల్ బాడీ, కార్పొరేషన్, కొలిజన్ నేచర్, లైట్ కండిషన్. అదేవిధంగా కిందికి వస్తే కనుక వెహికల్, డ్రైవర్, ప్యాసింజర్ డీటెయిల్స్. ఇక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ వెహికల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క వెహికల్ డీటెయిల్స్ టోటల్ కూడా అప్డేట్ అయిపోతాయి. ఈ విధంగా కనిపిస్తాయి డీటెయిల్స్ వచ్చేసరికి. అదేవిధంగా ప్యాసింజర్, ఆ ఏ వెహికల్ యొక్క ప్యాసింజర్ అయి ఉంటే కనుక ఆ వెహికల్లో మనకు ప్యాసింజర్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సెకండ్ వెహికల్ హిట్ అన్నాను కాబట్టి డీటెయిల్స్ ఏం మనకు తెలియలేదు కాబట్టి మనం ఫస్టే తెలియదు. ఎప్పుడైతే డీటెయిల్స్ తెలుస్తాయో అప్పుడు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఎడిట్ ఆప్షన్ ద్వారా టోటల్ డీటెయిల్స్ కూడా మనము అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకేదైనా డీటెయిల్స్ అవసరం అనుకుంటే కనుక కరెక్షన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ద్వారా మనకు ఫీల్డ్ ఆఫీసర్ గారు ఎడిట్ చేయొచ్చు. ఇవి డీటెయిల్స్ అండి. విధంగా ఒకవేళ కనుక ఇది ఇక్కడ వరకు ఫీల్డ్ ఆఫీసర్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం వీడియో ఫొటోస్ అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఫొటోస్ అనేవి కనిపిస్తుంది. అదేవిధంగా 2 ఆడియోస్ కూడా అప్లోడ్ చేసాం కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవి డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయో ఇక్కడికి ఫీల్డ్ ఆఫీసర్ గారి వర్క్ కంప్లీట్ అయిపోతుంది. దీని నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి ఎస్హెచ్ఓ గారి యొక్క వర్క్ అనేది ఉంటుంది. నేను ఇప్పుడు ఎస్హెచ్ఓ గారి లాగిన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది ఎస్ఎస్ఓ గారు లాగిన్. ఎప్పుడైతే ఎస్ఎస్ఓ గారు లాగిన్ ఓపెన్ చేస్తామో మనకు ఆటోమేటికల్లీ ఈ యొక్క స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఇక్కడ హోమ్ పేజ్లో కనిపిస్తుంది. అంటే ఏ రోజు ఎన్నెన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి దాని యొక్క గ్రాఫ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎంత, దాంట్లో ఫ్యాటల్స్ ఎంతమంది, గ్రీవియస్ ఇంజురీ ఎంతమంది, టోటల్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఇంజురీస్ ఎంతమంది అయ్యారని డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది హోమ్ పేజీలో డాష్బోర్డ్లో. ఎప్పుడైతే ఇక్కడ డాష్బోర్డ్కి వెళ్తామో ఇక్కడ ఆప్షన్స్ వెళ్తామో డాష్బోర్డ్, ప్రొఫైల్, సెట్టింగ్స్, యూజర్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. దీంట్లో యూజర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి కనుక ఎస్హెచ్ఓ గారి కింద ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారో వారందరికీ కూడా ఎస్హెచ్ఓ గారే ఐడీస్ క్రియేట్ చేయవలసి ఉంటుంది. దీంట్లో కనుక ఇక్కడ ఈ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్కి వెళ్తే కనుక యాడ్ యూజర్ ద్వారా నెంబర్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీసర్స్ని మీరు యాడ్ చేయొచ్చు. అదేవిధంగా డాష్బోర్డ్కి వెళ్తే కనుక ఈ విధంగా డీటెయిల్స్ ఉంటాయి. దీంట్లో రిపోర్ట్స్, కింద రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే కనుక వీరి యొక్క యాక్షన్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వీళ్ళు జనరేట్ చేసుకోవచ్చు ఎస్హెచ్ఓ గారు.
ఇదైతే అకార్డింగ్ టు మంత్ ఆఫ్ అండ్ ఇయర్ అండ్ అకార్డింగ్ టు ఏరియా అండ్ టైమ్, వెదర్ కండిషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్, జంక్షన్ టైప్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఓవరాల్ 13 రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం మ్యాప్స్కి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ చూడొచ్చు, రెడ్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో ఏ లొకేషన్లో యాక్సిడెంట్స్ అయ్యాయి, దాని యొక్క సివియారిటీ ఎంత అనేది మనకి ఇక్కడ ఈ యొక్క డాట్స్ ద్వారా మనకు కనిపిస్తూ ఉంటుంది మ్యాప్లో. అదేవిధంగా లిస్ట్లోకి వెళ్తే కనుక లిస్ట్లో ఎలా ఉంటుందండి, పెండింగ్, కంప్లీటెడ్, సెర్చ్ అండ్ డిలీట్ అండి. ఒకవేళ కనుక కొన్ని డీటెయిల్స్ అవసరమైతే మనము ఎస్ఎస్ఓగా డిలీట్ చేయవచ్చు కొన్ని కేసెస్ని. అటువంటి డిలీట్ చేసినట్టయితే ఇక్కడ డిలీటెడ్లో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎందుకు డిలీట్ చేస్తారని డీటెయిల్స్ కూడా దాంట్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్లోకి వెళ్తే కనుక ఈ విధంగా కనిపిస్తుందండి. ఒకవేళ కనుక దీంట్లో ఏది కేసులైనా సరే మనకు వెహికల్ డీటెయిల్స్ కానీ ఈ యొక్క ప్యాసింజర్ డీటెయిల్స్ కానీ ఇవ్వకపోతే ఇక్కడ ఆ కేసు అనేది ఇక్కడ పెండింగ్లో కనిపిస్తుంది. మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం కాబట్టి కంప్యూటర్లోకి వెళ్ళిందండి. దీంట్లోకి వెళ్ళగానే మనకు యాక్సిడెంట్ ఐడి 6 అండి. మనం వ్యూ కొట్టగానే ఈ యొక్క యాక్సిడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఓ గారికి ఈ విధంగా కనిపిస్తాయి. దాని ప్రకారము వాళ్ళకు ఎస్ఎస్ఓ గారు వెరిఫై చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసుకొని తప్పు రైట్ తను కూడా ఎడిట్ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా వెహికల్ ఇన్స్పెక్షన్కి అవసరమై ఉంటే కనుక ఎంబీఐని క్లిక్ చేయగానే ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ అండ్ సెలెక్ట్ ఆర్టీఓ అనేది అడుగుతుందండి. ఈ విధంగా అడగగానే దాని యొక్క మన ఆర్టీఓ డిటిఓ నిజామాబాద్ అనేది ఆర్టీఓ, దాని కింద యూనిట్ ఆఫీస్ అనేది డిటిఓ బోధన్, ఆర్మూర్ ఈ విధంగా ఉన్నాయండి. సో ఆర్టీఓ నిజామాబాద్ అని చెప్పేసి నేను క్రియేట్ చేశాను. దీంట్లో వెహికల్ డీటెయిల్స్, వెహికల్స్ ఏదైతే మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేయాలని కోరుకుంటున్నారో ఎస్హెచ్ఓ గారు ఆ వెహికల్ని సెలెక్ట్ చేసి కింద రిక్వెస్ట్ ఎంబీఐ ఇన్స్పెక్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఎస్ఆర్నో అని అడుగుతుంది. ఎస్ కొట్టగానే ఎంబీఐ గారికి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఆ రిక్వెస్ట్ ఎలా పంపించాం, దాని డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయని కూడా మనకు పీడిఎఫ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పీడిఎఫ్ ఫైల్లో చూడగానే మనకు ఈ పీడిఎఫ్ ఫైల్లో టోటల్ డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా చూడండి, ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ ట్రాఫిక్, ఈ విధంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఈ విధంగా యాక్సిడెంట్ టైము, డేటు, లొకేషన్ డీటెయిల్స్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వెహికల్ టోటల్ డీటెయిల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ కనుక రోడ్ ఇన్స్పెక్షన్ ఇక్కడ చూసినట్టయితే కనుక మన పంపించిన రిక్వెస్ట్ వచ్చేసరికి మనకు ఎల్లో కలర్, లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి. ఒకవేళ రిక్వెస్ట్ పెట్టకపోయి ఉంటే కనుక ఈ విధంగా వైలెట్ కలర్లో కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఆ కేసు యొక్క డీటెయిల్స్ అనేది మనం ఏర్పడిపోతుంది. ఎప్పుడైతే రోడ్ డీటెయిల్స్ ఒకవేళ రోడ్ ఇన్స్పెక్షన్ కానీ అవసరమై ఉంటే కనుక ఇక రోడ్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఈ యొక్క రోడ్ టైప్స్ డీటెయిల్స్ టోటల్ ఎంటర్ చేయగానే ఆ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎస్ఎస్ఓ రిక్వెస్ట్ పంపించగలుగుతారు. ఇంకా రోడ్ డీటెయిల్స్ ఇంట్లో యాడ్ చేయలేదు కాబట్టి మనకు అక్కడ ఎంటీ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఎస్ఎస్ఓ గారి యొక్క ఐడిలో మనం ఈ విధంగా ఎంబీఏ గారికి రిక్వెస్ట్ అనేది పంపించగలుగుతామండి. ఇది ఐరాడ్ అప్లికేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వర్క్ అండి. ఒకవేళ కనుక దీంట్లో కేస్ డీటెయిల్స్ మనం ఎస్హెచ్ఓ గారు కనుక ఈ యొక్క ట్రీట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అంటే కనుక ఇక్కడ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళి కిందికి వెళ్తే కనుక ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ టు వ్యూ కొడతామో అక్కడ ఏదైతే ఈ యొక్క ఇంజురీ అప్డేట్ ఎక్కడైతే జాయిన్ అయ్యారో హాస్పిటల్కి సంబంధించిన హాస్పిటల్కి రిక్వెస్ట్ వెళ్తుందండి. అక్కడ ఏమేస్తుందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసమా, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసమా అనే రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళు మనకు ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళు పంపించిన అప్డేట్స్ వచ్చేసి మనకు
ఈ ట్రీట్మెంట్ డీటెయిల్స్లో కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఎంవీఏ గారు ఇన్స్పెక్షన్ జరిగి ఉంటే కనుక వారు ఇచ్చిన రిపోర్ట్ అనేది ఇక ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్లో కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ యాక్సిడెంట్లో పెడిస్ట్రేషన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తుందండి. అదే కనుక రోడ్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఉంటే కనుక ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ టోటల్ డీటెయిల్ని కూడా మనము యాక్సిడెంట్ రిపోర్ట్ జనరేట్ చేసుకొని మనం పీడిఎఫ్కి కన్వర్షన్ చేసుకోవడం ద్వారా మనకు ఫైలింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మన టోటల్ యాక్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా మనకు అప్డేట్ అయిపోతుందండి. డ్రైవర్ డీటెయిల్స్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరెవరు ఇంజూర్ అయ్యారు అనే డీటెయిల్స్ అనేవి కూడా ఈ విధంగా అప్డేట్ అయిపోతుందండి. ఇది ఐరాడ్ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ట్రైనింగ్ అండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కాల్ చేయొచ్చండి. నా నెంబర్ 9966616284. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఎంవీఏ గారికి ట్రైనింగ్ ఉంటుందండి. ఎంవీఏతో పాటు హాస్పిటల్స్ అండ్ హైవే వాళ్ళకు కూడా ఉంటుంది. ఆటోమేటికల్లీ అన్ని మాడ్యూల్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఒకటే మాడ్యూల్ ఒకటి మనకు లైవ్లోకి వస్తుందండి. రిమైనింగ్ అనేవి కూడా తొందరలోనే మనకు వస్తాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఈ ప్రాజెక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్ని తగ్గించడమే ఈ యొక్క ఐరాడ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెయిన్ రోల్ కాబట్టి ప్రతి ఒక్క ఫీల్డ్ ఆఫీసర్ కూడా దయచేసి బాగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా బాగా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.